ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆవిడి గారి జాతకం చెబుతోంది, విజయదశమి చివరి ఘడియలు ముగిసే వరకు మీరంతా ఆవిడిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా కాపాడుకోగలిగితే ఆ తర్వాత మొదలయ్యే తొలి క్షణం నుంచి భువనేశ్వరి గారు పూర్ణాయుష్కురాలవుతారు. అమ్మమ్మా, అవునమ్మా, ఇప్పుడు భువన ప్రాణాలు కాపాడే బాధ్యత పూర్తిగా నీ మీదే ఉందమ్మా. నిష్టగా పూజ చేసి ఆ అమ్మవారి హృదయం కరుణించేలా నువ్వే చెయ్యాలి తల్లి. అమ్మమ్మా, అత్తయ్య గారికి నేనేం కానివ్వను. అత్తయ్య నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలనే కదమ్మమ్మా నేనింతకాలం నుంచి కష్టపడుతూ ఉంది. అమ్మమ్మా, మీరేమి భయపడద్దు. అత్తయ్య ప్రాణానికి నా ప్రాణం అడ్డం పెడతా. అమ్మవారి కటాక్షం అత్తయ్యకి చేరే వరకు నా మనసుకు తీసుకున్న గీ సంకల్పాన్ని నేను విడవను. మాటిస్తున్నా అమ్మమ్మ, అత్తయ్యకి ఏమీ కానివ్వను. பிரியா, அதுதான் ஸ்டீல் ராட் மாதிரி స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఇంద వీడులో అడుగు పెట్టింది. అది నిన్ను మాత్రమే టార్గెట్ చేయలేదు ప్రియా, నీకన్నా ముందే నన్ను చెరుకు పిండిన మాదిరి పిండేయాలని డ్యూటీ ఎక్కింది. ఏం చేసిందేంటి? అదిప్పుడు నా రూమ్మేట్ గా వచ్చేసినది ప్రియా. రూమ్మేట్ గానా? ఆమా ప్రియా, ఇంద పెరియ వీడులో వేరే రూమే లేనట్టు నా రూములోకి షిఫ్ట్ దాయింది. దాని ఒక్కో మాట నన్ను వింటుంటే ఒక్కో నరాన్ని వేలుతో చుట్టి చుట్టి బయటికి లాగుతుందా అన్నట్టు అనిపించింది ప్రియా. తను హ్యాపీగా బతకాలంటే నాన్ భయపడాలంట. అంద రేంజ్లో చుక్కల్దా చూపించి తీయని వార్నింగ్ కూడా ఇచ్చింది. క్లోజ్ ప్రియా, ఇంకా మన లైఫ్ లో హ్యాపీ అనే అప్లికేషన్ ఏ ఉండదు. అయిపోయింది, అంతా అయిపోయింది. కాకి పిన్ని, అదేదో మన లైఫ్ తో ఆడుకోవడానికి వచ్చిందని మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంత క్లియర్ పిక్చర్ దా కనిపిస్తూ ఉంటే ఇంకా ఎందుకు ఓవర్ బిల్డప్ ప్రియా? ఓవర్ బిల్డప్ కాదు కాకి పిన్ని, వాళ్ళు ఎన్ని నాటకాలాడినా కావేరి కుటుంబం ఆయువు పట్టు నా చేతుల్లోనే ఉందని వాళ్ళు మర్చిపోతున్నారు. ఆయువు పట్టా? అది ఎన్న ప్రియా? శివ. శివానా? అవును కాకి పిన్ని, డౌటే లేదు. వీళ్ళు వాణ్ణి సైడ్ ట్రాక్ చేసి ఇక్కడికొచ్చి పూజ పెళ్లి బాజా అంటూ కొత్త ట్రాక్ మొదలు పెట్టారు. లేకపోతే శివ వీళ్ళని ఈ వైపు కూడా రానివ్వడు కదా. నేనిప్పుడు ఆ శివగాడికి ఇదిక్కడ కోడలవ్వడానికి ప్లాన్ చేసిన మ్యాటర్ చెప్పేశానంటే అక్కడ వాడి రియాక్షన్ మామూలుగా ఉండదు. ఆ దెబ్బకి ఇక్కడి నుంచి అందరూ ఒక్కసారిగా వాషౌట్ అవుతారు. ఇంకెన్న ఆలస్యం, ఫోన్ చెయ్యి. என்ன பிரியா? నాట్ రీచబుల్. నాట్ రీచబులా? మరి ఇప్పుడు హౌ ప్రియా? ఇప్పుడు నాట్ రీచబుల్ వస్తే ఏంటి కాకి పిన్ని? ఒక 1 అవర్ తర్వాత అయినా శివ లైన్ కలవదా? రేపటి వరకైనా కలవదా? ఒకవేళ కలవకపోతే వాడు పనిచేసే హాస్పిటల్కైనా వెళ్తాను. వీళ్ళ నాటకాలన్నీ బయట పెడతా. ఓకే?
ఏం చెప్తుండవు ప్రియా? ఐ నో, நீ புல்டோசர் மாதிரி. నువ్వు ரொம்ப స్ట్రాంగ్ ఉమెన్. అమ్మా, కావేరి గంగ వాళ్ళు ఇంకా రాలేదేంటి? మంగళ పిలిచింది నాన్న, కాని ఎందుకో ఇక్కడికింకా వాళ్ళు రాలేదు. మంగళ పిలిస్తే వచ్చే పరిస్థితుల్లో వాళ్ళు లేరు కదమ్మా. నేనే వెళ్ళి మర్యాదపూర్వకంగా పిలుచుకొస్తాను. చూసావా భువన, ఒక్క రోజులోనే నీ కోడలు నీ కొడుకుని ఎలా దారిలోకి తెచ్చుకుందో? అవునత్తయ్య, కావేరికి అర్జున్ కోపం ఎలా ఉంటుందో తెలుసు, వాడి ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలుసు. అన్నీ తెలిసిన పిల్ల అర్జున్ని ఎలా దారికి తెచ్చుకోవాలో దానికి తెలీదా? కూర్చోండి. అమ్మా, నేను వెళ్ళి కావేరి గారిని పిలుచుకొస్తాను. అలాగే. కావేరి గారు, ఓ సారీ 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 సారీ, చూసుకోకుండా వచ్చేసాను. పర్వాలేదులే అర్జున్ బాబు, నా కాబోయే మొగుడుగా నీకా మాత్రం స్వతంత్రం లేదా నా విషయంలో? ఏంటి అర్జున్ బాబు గారు, ఆడపిల్ల ఉండే గదులకి డోర్ కొట్టి రావాలని తెలవదయింది. అంటే డోర్ కొంచెం ఓపెన్గా ఉంటేను ఇలాంటి సీన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. ఐఎమ్ సో సారీ కావేరి గారు. సరే సరే, గిసొంటి చిలిపి పనులు ఏమన్నా ఉంటే అన్నీ పెళ్లి తర్వాతనే పెట్టుకొండ్రి, సరేనా? ఏంటి పెళ్ళేంటి? మీరు పెళ్లి చేసుకున్న మీ ఆవిడ్ని మాత్రమే గిట్లా చూడాలే అంటున్నా. పెళ్లికి ముందే గిటువంటి నెట్ ప్రాక్టీస్లు నడవై ఏమనుకుంటున్నారు? అది కాదు, అయినా పోనీలే, అయిపోయింది కదా, మళ్ళీ గిసంటి పనేం చేయకండి. అవును, ఈ రూమ్ లో ఏం పనుందని వచ్చిండ్రు బాబు? అది భోజనం చేయడానికి పిలుద్దామని వచ్చాను. భోజనానికా? గిసంటి సందర్భాలనే వాడుకోవాలి. అట్లనే అర్జున్ బాబు గారు, కుంకుమ బొట్టు పెట్టుకుని వచ్చేస్తా, మీరు వెళ్ళుండ్రి. కావేరి, కావేరి, ఏమైంది? ఏమైంది? చెయ్యి నలిగింది. అయ్యో అయ్యో, రక్తం వస్తుంది. ఓకేనా? నొప్పేం లేదు కదా? ఇంత ప్రేమని గుండెల్లో దాచుకుని ఎందుకు బాబు ఈ దొంగ కోపాలు మనకి? త్వరగా భోజనానికి రండి. ఇదిగో సారు, చేతికి మీరే కదా కట్టు కట్టిండ్రు. ఇప్పుడు ఈ కట్టుతోని ఆడికొచ్చినానంటే ఇంకేమన్నా ఉందా? చేతికి ఏదో అయిందని అమ్మ భయపడుతుంది. నేను రాను. మరి భోజనం పోయి తీసుకురండి, ఈడ్నే తింటా.
కావేరి రాలేదేంటి నాన్నా? కావేరి తన గదిలోనే తింటుందంటమ్మా. బావా, తను గదిలో తింటానంటే వచ్చి తనే ప్లేట్లో అన్ని పెట్టుకుని వెళ్ళొచ్చు కదా.